నమస్కారం ఫ్రెండ్స్. నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కు మరి యూట్యూబ్ ఛానల్‌కు సుస్వాగతం. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే 'పెద్ది' సినిమా గురించనమాట. రామ్ చరణ్ గారికి ఒక 'మగధీర', ఒక 'ట్రిపుల్ ఆర్', ఒక 'రంగస్థలం' అలాగే ఈ సినిమా గూడా తన కెరియర్‌లో ఒక మైల్ స్టోన్‌గా నిలిచిపోతుంది అని చెప్పొచ్చు. సో, ఈ సినిమాకైతే చాలా హార్డ్ వర్క్ చేశారు. ప్లస్ యాక్టింగ్ గూడా అదరగొట్టేశారు అని గూడా చెప్పొచ్చు. ఇక 'బుచ్చిబాబు సన' డైరెక్షన్ గూడా చాలా సూపర్‌గానే ఉంది. ప్రతి ఒక్క యాక్టర్‌ని గూడా ఆయన పాత్రానికి తగ్గట్టుగానే వాడుకున్నాడని చెప్పొచ్చు. సో, అంటే వాళ్ళతో యాక్టింగ్ అయితే భలే చేపించినారు. 'శివరాజ్ కుమార్' గారి 'గౌరా నాయుడు' ప్లస్ ఆ తర్వాత 'జగపతి బాబు' యాక్టింగ్ కావచ్చు. మళ్ళీ ఇంకా చాలా మందితో యాక్టింగ్ అయితే బాగా చేపించినారు. సినిమా అయితే చాలా సూపర్‌గానే ఉంది అని చెప్పొచ్చు. సో, 'రామ్ చరణ్' లుక్సు, 'రామ్ చరణ్' స్టైలు ఈ సినిమాలో అయితే చాలా సూపర్‌గానే ఉంది. ఒక విలేజ్ క్యాండిడేట్ ఏ రకంగా ఉంటాడనేది అలాగే చూపించినారు. ప్లస్ అది కాక తను క్రాస్ అథ్లెట్ అనే ఒక కాన్సెప్ట్‌తో ఈ సినిమాలో వచ్చిందనమాట. సో, అదొకటే కాక ఈ సినిమాలో 'రామ్ చరణ్' గారు తన ఊరి కోసం ఏ రకంగా కష్టపడతారు అనేది ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్. ఆ ఊరు ఎక్కడో ఉంటుందనమాట. ఆ ఊరికి సరైన రోడ్లు ఏమి ఉండదు. సో, కొండలు దాటుకొని వెళ్ళాల్సిన ఒక ఊరనమాట. జలపాతాలు, కొండలు దాటుకొని. సో, ఆ ఊరి కోసం తను ఏం చేశాడనేది సినిమా అనమాట. సినిమా అయితే చాలా సూపర్‌గానే ఉంది. సో, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే ఎక్స్ట్రార్డినరీ. సో, ఈ సినిమాని మీరు సినిమా హాల్‌లో చూస్తేనే మీకు కిక్ ఎక్కుతుందని నేను చెప్తున్నాను. సో, ఇంకా చెప్పాలంటే ఇక బొమ్మన ఇరానీ యాక్టింగ్ కావచ్చు. సో, ఇంకా చాలా మంది యాక్టింగ్ అయితే ఇరగదీశారని చెప్పొచ్చు. ఇక ఏఆర్ రెహమాను మంచి ట్యూన్సే ఇచ్చినారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గూడా మనకి చాలా అద్భుతంగానే ఉందని చెప్పొచ్చు. సినిమా అయితే చెప్పాలనుకుంటే ఎక్స్ట్రార్డినరీగా ఉంది. అతను ఎస్పెషల్లీ రామ్ చరణ్ గారు చాలానే కష్టపడినారని చెప్పొచ్చు. ఈ సినిమాని చూస్తే అప్పుడే బాడీ అంతా చూస్తే అర్థమైతుంది. ప్లస్ యాక్టింగ్ గూడా చాలానే కష్టపడినారు. సో, సినిమా అయితే చాలా సూపర్‌గానే ఉంది. సో, ఈ సినిమాని మీరు సినిమా హాల్‌లో చూస్తేనే మంచి కిక్ ఎక్కుతుందని నేను అనుకుంటున్నాను. ఇలాగే మరెన్నో విషయాల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇన్‌స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి. థాంక్ యూ.